జిల్లా కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ మరియు ఇన్సా స్టూడెంట్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం కోసం పోస్టుల సంఖ్య, రోస్టర్ వివరాలు లేకుండా విశ్వవిద్యాలయ సమాజాన్ని, యూజీసీని మరియు రాష్ట్ర హైకోర్టును మోసం చేస్తూ చేపడుతున్న నియామక ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్సీ జిల్లా ఇన్ఛార్జ్ సయ్యద్ ముజీర్ రోజ్దార్, ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి 18 విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం కోసం జూలై 22, 23 తేదీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామంటూ జూలై 18వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ యూజీసీ నిబంధనలు మరియు ఈ యూనివర్సిటీకి 2016వ సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నదన్నారు. 2019లో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం కోసం యూజీసీ ఇచ్చిన నిబంధనల ప్రకారం యూనివర్సిటీలలో శాంక్షన్ పోస్టులు ఉన్న స్థానంలో గెస్ట్ ఫ్యాకల్టీలను సంబంధిత రోస్టర్లోనే రెగ్యులర్ నియామకాల కోసం నియమించారు. సెలక్షన్ కమిటీ లాగానే కమిటీని నియమించి భర్తీ చేయాలని స్పష్టంగా ఉన్నదని, కానీ ఇక్కడ ప్రస్తుతం ఇచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ లో శాంక్షన్ పోస్టులు ఉన్న విభాగాలలో పోస్టుల ఖాళీల సంఖ్యను, రోస్టర్ను చూపెట్టలేదన్నారు. తద్వారా ఈ నియామక ప్రక్రియ యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి కావాలంటే వారికి పోస్టులను కట్టబెట్టొచ్చు అనే తరహాలో మోసపూరితంగా ఉన్నదని అన్నారు. అదే ఆ విషయం మళ్ళీ మీకు చెప్పి ఆయన చెప్పడం వల్ల వెయిట్ చేద్దాం. ఆయన రాలేదనుకోండి 100% మీ దృష్టికే ఇస్తాం, మీ దగ్గర డిమాండ్ పెడతాం, మీరే న్యాయం చేయాలి. ఇష్టం లేదని కాదు మేడం, మీకు కూడా అర్థం కాదని చెప్పింది. ఈ రోజు నేను డిస్కస్ చేసిన మీరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నప్పుడు మీరు కూడా వస్తారు. ఒకేసారి మీకు ఇచ్చేస్తాను అనుకున్నా. లేదు మా వీసా రిజిస్టర్, మా వీసా సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ రాలేదనుకోండి, అర్థమైందా? అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. మేడం మీకు తెలుసా కోర్టులో జీవో ఇచ్చింది ఐడియా ఉంది? ఆ కోర్టులో జీవో ఉంది ఐడియా ఉందా? పోలీస్ స్టేషన్ లో కూడా కెమెరాస్ షూట్ చేయొచ్చు. ఇక్కడ అసభ్యకరమైనటువంటి ఏమైనా అయితే షూట్ చేయకూడదు. కానీ ఓకేనా, సంబంధించిన అదే నేను చెప్తాను. నేను చెప్తా కోర్టు జీవో ప్రకారం నేను చెప్తాను. లేడీస్ ఉన్నా సరే నేను కిలోమీటర్ దూరం నుంచి సంభాషిస్తున్నా. అండ్ సెకండ్ థింగ్, నేను మాట్లాడడానికి వచ్చింది ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతుల మీదే మాట్లాడడానికి వచ్చిన. అర్థమైందా? నేను కన్స్యూమర్ రైట్ కౌన్సిల్, నాకు దానిలో కూడా జీవోల దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్ నాకు తెలుసు. నేను ఎవరిని ఇబ్బంది మీ దగ్గరికి వస్తా. ఆయన రాకపోతే ఎందుకు చెప్తున్నానంటే, మేము వైస్ ఛాన్సలర్ అంటే ఒక ప్రథమ పౌరుడు సంబంధించినటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తులు సార్. సో మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో ఏదో నాకు తెలియదు, కానీ కొన్ని నియమ నిబంధనలు అనేవి యూజీసీ లెవెల్లో కానీ హైకోర్టు 2016లో ఇచ్చిన దాన్ని బట్టి కూడా పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా మీరు రేపు కాదు వెళ్ళింది ఏం పెట్టారో మీకు ఐడియా ఉంది సార్? అవును సార్, 22, 23 మీరు ఇది చేస్తున్నారు. మీరు ఒక్కసారి చదవండి, ఆఫ్టర్ దట్ నేను మీతో మాట్లాడతాను. తిరగడం ఎక్కువ సార్లు అని విన్నాను నేను. నాకు తెలిసిన, నేను విద్యార్థి సంఘం NSU నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అని స్టూడెంట్ కాంగ్రెస్ మా గవర్నమెంట్లో ఈ యూనివర్సిటీ మేము నిర్వహించాం. ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శైలజనాథ్ గారు అప్పుడున్నప్పుడు చేసింది. మేము చాలామంది వైస్ ఛాన్సలర్స్ని చూశాను సార్, కానీ మా ఎంపీలు కూడా వెళ్ళి ఉండరేమో, మీరు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారని చెప్పి విన్నా. అది ఎందుకు అంటే, మాకు నారా లోకేష్ గారు వీసీ గారిని ఏమంటే వీసా అని వేసినట్టుగా ఉంది సార్. మీరు ఎందుకు వెళ్ళారు అన్నిసార్లు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అంటే మీరు అన్నిసార్లు వెళ్ళినా యూజీసీ నామ్స్ ప్రకారం దీన్ని ఏమంటారు? ఆ పేరుని మీరు తీసుకునేటువంటి జాబ్స్ ఏ పేరు తీసుకుంటున్నారు మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. మీరు కొత్త పేరు పెట్టుకున్నారు అంటే ఆ కొత్త పేరుతో మీ నిబంధనలు అయితే నేను అడగను. మీరు ఏం పెట్టుకున్నారు? గెస్ట్ ఫ్యాకల్టీస్ అనే పదాన్ని యూజ్ చేశారు. గెస్ట్ ఫ్యాకల్టీస్ అనే పదం కూడా అదే సార్ నేను చెప్తున్నా. అదే సార్ నేను చెప్తున్నా.
మీరు గతంలో ఇప్పుడు నేను రాకుండా కూడా గెస్ట్ ఫ్యాకల్టీ రిక్రూట్ చేశారు కదా, అంతే ఇలాగే చేస్తాం. ఎలా చేశారు? ఇలాగే నోటిఫికేషన్ తీసుకుంది. అవునా సార్? కరెక్టే కదా సార్. సో ఇప్పుడు నా దృష్టికి వచ్చింది, నేనైతే న్యాయం కోసం హైకోర్టు ఇచ్చినటువంటి ఏది హైకోర్టు ఇచ్చినటువంటి యూజీసీ ప్రకారం చేస్తాము. నేను రైట్స్ ఒకటే ప్రకారం మీరు హైకోర్టుకి వెళ్తారు, వెళ్ళండి. ఆ? ఇప్పుడు మాకున్న రూల్స్ ప్రకారంగా మేము చేస్తాం, మీకున్న రూల్స్ ప్రకారంగా మీకున్న హక్కుల ప్రకారంగా మీరు వెళ్ళండి. దాన్ని నేనే అబ్జెక్షన్ నేను చెప్పను. థ్యాంక్ యూ సార్. సరే, థ్యాంక్ యూ సో కూడా మేము గెస్ట్ ఫ్యాకల్టీలకు లోకల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక వాకింగ్ ఇంటర్వ్యూ కానీ మీరు సార్ ఒకటి చెప్తాను సార్, నోటిఫికేషన్ ఇచ్చే అధికారం 100% మీకు ఉంది, మేము కాదనట్లా. ఎందుకంటే మీ కాలేజ్ యూనివర్సిటీ సంబంధించింది. Permanent కానీ post కి లేదు సార్, post అదే అది కూడా ఇస్తాను సార్. మీరు అది చదివారు కదా, నెక్స్ట్ ఇంకోటి కూడా ఇస్తాను సార్. ఇది యూనివర్సిటీ యూజీసీ రిలేటెడ్ ఒక్కసారి ఇది కూడా మీరు చదవచ్చు సార్. దాంట్లో కూడా గెస్టెడ్ ఫ్యాకల్టీ సంబంధించి ఉందో లేదో మీరు చదివి నాకు చెప్పండి. యాక్చువల్గా 4 నెలల కోసం తీసుకునేవి గెస్ట్ ఫ్యాకల్టీ. వీటికి ఫిక్స్డ్ రూల్స్ ఉండవు, వీళ్ళకి స్కేల్స్ ఉండవు. వీళ్ళకి మామూలుగా అవర్ కింద అని ఇస్తారు, అవర్లీ బేసిస్లో జరిగేవి. ప్రతి సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీ 4 నెలలకు ఫస్ట్ సెమిస్టర్ తీసుకుంటారు, నెక్స్ట్ 4 నెలలకు తీసుకుంటారు. Nice. దీంట్లో రోస్టర్లు ఏమి ఉండవు. ఎవరు చెప్పారు సార్ ఉండవాలి? మీ దగ్గర ఏమైనా సరే మీ యూజీసీ నామ్స్ ప్రకారం ఇవి పర్మనెంట్ పోస్ట్ సార్ కాదండి. ఒకటి నేను అవి కూడా చూపిస్తాను సార్ మీకు. గెస్ట్ దీనికి ఎక్కడ రోస్టర్లు మీకు ముందే చెప్పాను, మీరు ఒక సబ్జెక్ట్ కలిగిన వాళ్ళు, స్థాయి కలిగిన వాళ్ళు అని. సో మీకు తెలియదేమో హైకోర్టు లా ఏముంది, యూజీసీ లా ఉంది కూడా నేను చూపిస్తే దీనికి మీరు ఏ విధంగా సమానం చెప్తారు చెప్పండి సార్. ఈ జస్ట్ నేనేం మాట్లాడాను సార్. నడపడం కోసం సార్ అది ఏదైనా సరే సార్ నిబంధనల ప్రకారమే జరగాలి. ఇది ఒక్కసారి మీరే చదవండి సార్, ఒక్కసారి మీరే చదవండి సార్. ఇది విధానం నేను ఫాలో కాను. సో మినిమం 40 మంది పైన ఉద్యోగాలు నాకు ఇష్టమైనటువంటి విధానంలో నేను ఇచ్చుకుంటాను, 4 నెలలు మాత్రమే అని చెప్పి మీరు నీట్గా సిగ్నేచర్ చేసిస్తే ఆ హైకోర్టు ఇచ్చింది కదా, ఆ హైకోర్టుని క్వశ్చన్ చేస్తాను నేను. ఆ యూజీసీ క్వశ్చన్ చేస్తాను. మా అడ్మినిస్ట్రేషన్తో నేను మాట్లాడినివ్వండి, ఒకసారి మాట్లాడిన మీకు చెప్తాను. సరే ఖచ్చితంగా చెప్తున్నా, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి నా దగ్గర. నేను 100% నేమ్స్తో సహా తీసుకొని హైకోర్టుకి వెళ్తా. చాలా క్లియర్. నా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ తరపు నుంచి నేను 100కి 200% నేను కోర్టుకి వెళ్తా. దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నా, యూనివర్సిటీ ఇష్టానుసారంగా చేసుకుంటే యూనివర్సిటీ సంబంధించినటువంటి ఇంకా కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ ఇష్టానుసారంగా ఆపలేవు. మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, మాకు అందరికీ ఒక రోల్ మోడల్. నెల్లూరుకి ఈ యూనివర్సిటీ తీసుకురావాలి అంటే మేము విద్యార్థి సంఘాలు ఎంత కష్టపడ్డాం, ఎంత ఉద్యమాలు చేశాం. అదే ఆనం వివేకానంద రెడ్డి కానీ ఆనం రామనారాయణ కానీ ఎన్నిసార్లు మాట్లాడుకుని మేము చేసాం మాకు తెలుసు. ఇదే స్థల సేకరణ దగ్గర నుంచి రాజకీయ నాయకులు నన్ను ఆపుకుంటే అన్న లేట్ అవుతుంది అంటే మా బాస్కి చెప్పి మేము చేసినవి చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి చెప్తున్నా, గెస్ట్ అంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ అంటే మన ఇంటికి వచ్చే గెస్టులు కాదు, హైకోర్టు నియమ నిబంధనల ప్రకారం మాత్రమే ఇచ్చారు కదా. అదే మీరు మళ్ళీ స్టడీ చేసామని చెప్పేసి మళ్ళీ మీరు కంటిన్యూషన్ మీరు చెప్పేది ఏమంటే ఏ విద్యార్థి సంఘం అయినా సరే ఎవరైనా సరే అభివృద్ధిని ఆపడం అనేది మీకు మనసులో ఉందేమో కానీ ఇంత శాతం కూడా మాకు లేదు. కానీ మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు అడ్డు మేము ఎందుకు అడ్డు కట్టేస్తాం? మీరు రోస్టర్ విధానం వెళ్ళండి, ఉన్న జీవోల్ని ఫాలో కండి, హైకోర్టు చేసిన నియమ విధానం ఫాలో ఉందంటే మేము అడ్డు కట్టేస్తాం. మీరు ఆ మాట రివర్స్ తీసుకోవాలి సార్. మేము అడ్డు కట్టేస్తున్నాం అనే మాట మీరు రివర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా యాజ్ ఏ యూజీసీ ప్రకారము హైకోర్టు ఇచ్చినట్టు నియమ నిబంధన ప్రకారమే పొమ్మని చెప్తున్నాం కానీ ఆపమని చెప్పట్ల. ఏ విద్యార్థికి చదువు లేకుండా ఇబ్బంది పెట్టమని చెప్పి మీరు నాకు మాట్లాడింది, మీరు ఇబ్బందులు పెడుతున్నారనే పదం మీరు రివర్స్ తీసుకోవాలి సార్ అంటున్నాను. అభివృద్ధి మీరు ఉత్తర్వులను కూడా చూపించిన మీరు మాట్లాడిన గతంలో 7 సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీ అదే పద్ధతిలో ఇక్కడ రిక్రూట్ చేస్తారు. గతంలో చేసిన అవన్నీ జరుగుతున్నాయనే మీ దృష్టికి తీసుకొచ్చా. నేను ముందే చెప్పా, మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నారు, మీకు తెలియలేదు, మీకు తెలియపరచడానికి నేను వచ్చానని చెప్తున్నా. అర్థమైందా? నేను పాత వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళని చెప్పట్లా, మిమ్మల్ని చెడు అని చెప్పట్లా.
వాళ్ళెవరు కూడా ఈ నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించి చేశారు. ఈ రోజు కన్స్యూమర్ రైట్ కౌన్సిల్లో నేను ఒక ఇన్ఛార్జ్గా ఉన్నా, తెలంగాణ ప్రెసిడెంట్గా నేనున్నా, నా దృష్టికి నెక్స్ట్ స్టూడెంట్ వింగ్ దృష్టికి వచ్చింది కాబట్టి నేను రావడమే ముందే చెప్పా, మిమ్మల్ని ఎవరో మిస్ గైడ్ లైన్ చేస్తున్నారు సార్ అని నేను ముందే నా పదను వాడినా. గతంలో కూడాను గెస్ట్ ఫ్యాకల్టీ ఇలాగే రిక్రూట్ అయినప్పుడు ఇంకా దాన్ని మరి ఎప్పటి నుంచి మీరు చెప్తారో ఇలాగే నాకేమంటారు. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, 2 చేతులు జోడించి. మేము కూడాను సార్, చేతులు చెప్తున్నాను ఇక్కడ యూనివర్సిటీని బాగుపరచడం కోసం వచ్చాను కానీ చెడగొట్టడానికి ఏం రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ మీరు ఏది చేయడానికి రాలేదు. ఇప్పుడు నా పర్సనల్ వర్క్లకు చెప్పేదినండి, వైవాలకి వాటికి నేను వెళ్తూ ఉంటాను. నాకు అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. మా యూనివర్సిటీలో నా దగ్గర వాటికి సంబంధించింది నేను మంచిగా తీసుకోవచ్చి మీతో కూర్చొని మాట్లాడతాను సార్. అది 100% నా టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడకూడదు, డైవర్ట్ చేయకూడదు. నాకు కావాల్సింది అది మీకు కావాలంటే మీరు మాట్లాడేది నా ఇష్టానుసారంగా అన్నారు. నా వీడియోలు అనే రికార్డు ఉంది. ఐ మీన్ 4 months వాళ్ళకి నేను ఇచ్చుకోవచ్చు. మీరు ఇప్పుడు మీరే కదా సార్ ఉద్యోగాలు ఇది మీరే కదా సార్ రిలీజ్ చేస్తారు అంత కష్టపడి. నెక్స్ట్ విద్యార్థులు ఐ మీన్ ఇవన్నీ ఉండగా మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఇది కూడా చూస్తే ఇక్కడ కూడా నీట్గా ఇచ్చున్నారు. అర్థమైందా? సో మీరు ఇందాక మాట్లాడిన మాట ప్రకారం నేను పోతా. 4 monthsలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎవరైనా సరే రోస్టర్ విధానం లేదు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి, ప్రభుత్వాలకి, విద్యార్థి సంఘాలకి, విద్యార్థులందరికీ కూడా ఒక వారధిగా పనిచేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవంగా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ వచ్చిందని సంతోషపడాలో, విక్రమసింహపురి యూనివర్సిటీ మా నెల్లూరు జిల్లాలో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము తెచ్చుకున్నామని సంతోషపడాలో, వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఈ యొక్క యూనివర్సిటీని వాళ్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజ్గా నియమ నిబంధనలకు ఉల్లంఘనగా పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే, మేము ఏది తీసుకున్నా, నా పేరు సయ్యద్ ముజీర్ రోజార్, కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, తెలంగాణ ప్రెసిడెంట్, అదేవిధంగా ఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి సురేష్ రెడ్డి. మేమేం తీసుకున్నా విద్యార్థి సంఘాల్లో చేసి వచ్చాం. ఆ రోజుల్లో చేసినది ఈ రోజుల్లో చేయకూడదు. ఏది మాట్లాడినా జీవోల రూపంలో ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిని పేపర్ రూపంలో సమాధానం చెప్పాలి అనే ఆలోచనతోనే ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చి రిజిస్టర్ గారిని, కానీ వాస్తవంగా వైస్ ఛాన్సలర్ గారి గురించి నేను తెలుసుకుంటే, అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నారా లోకేష్ గారు, మేము అడిగింది విక్రమసింహపురికి వైస్ ఛాన్సలర్ నయ్యా, వీసా వేసుకొని ఫ్లైట్ లో తిరిగే అధికారిని కాదయ్యా మహానుభావా. ఢిల్లీ నుంచి ఏ గల్లీకో ఆ గల్లీ నుంచి మళ్ళీ విక్రమసింహపురి యూనివర్సిటీకి ఆయన వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పాపం యూనివర్సిటీ తిరగడం కన్నా ఎక్కువ ఫ్లైట్ లో తిరిగాడని చెప్పి మాకు తెలిసింది. నారా లోకేష్ గారు, మీరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ని నియమించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళని రోస్టర్ పరంగా గెస్టెడ్ ఉద్యోగాలైనా సరే, పర్మనెంట్ ఉద్యోగాలైనా సరే రోస్టర్స్ పరంగా ఇవ్వాల్సినటువంటి విధానం లేకుండా మేము పోయి క్వశ్చన్ చేస్తే, సార్ మా దగ్గర హైకోర్టుకి సంబంధించింది, యూనివర్సిటీ యూజీకి సంబంధించినటువంటి మీరు మొత్తం అన్ని A to Z మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే, పాపం మా వైస్ ఛాన్సలర్ గారికి ఎవడు పోయినా మాట్లాడినా అభివృద్ధికి అడ్డుకట్టంట.